హలో వ్యూవర్స్, నేను మీ వినాయకుణ్ణి. గుర్తున్నానా? సంవత్సరం అంతా ఏమైనా చవితి వచ్చేసరికి మాత్రం నేను మీకు గుర్తొచ్చేస్తా. అదేంటో మీ ప్రేమ పాడుగాను. ఏదైతేనేమి, నేను వస్తున్నానంటే మీ అందరి కళ్ళల్లో వచ్చే ఆనందం ముందు ఈ కోపాలు ఏవి నిలబడవు. అందుకే ఎన్ని పనులున్నా చవితికి మాత్రం మీతోనే ఉండాలని వచ్చేసా. ఏంటి, అర్థమవుతుందా? ఇంతకీ నేనెక్కడ ఎందుకంటాను కదా మీకు అర్థం కావటం డౌట్. మీలాగే ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. నాకు సంవత్సరం అంతా ఆలోచిస్తూ ఉంటాడు. వాడు ఊహించుకున్నవన్నీ జరిగిపోవాలని కోరుకుంటాడు. జరిగితే పర్వాలేదు, జరగకపోతే మాత్రం మిగిలిన సంవత్సరం అంతా తిట్టుకుంటాడు. అందుకే ఈసారి వాడి బాధ ఏంటో తెలుసుకుందామని వచ్చేసా. అదిగో వస్తున్నాడు నా ప్రియ భక్తుడు. స్వామి వినాయక, మీరేంటెక్కడ? కళ నిజమా? ఇది నమ్మలేకపోతున్నా. నిజమే నాయనా, నిజమే. నీ తీయనైన గొంతుతో అంతటి బండబూతులు తిట్టిన తర్వాత రాకుండా ఉంటానా? ఇప్పుడు చెప్పు, ఎందుకు నన్ను అలా ప్రేమగా దూషించావా? ఏమీ లేదు స్వామి. చిన్నప్పుడు నీ పండగ వచ్చిందంటే చాలు, రాత్రి ఏదో పగలేదో తేడా లేకుండా ఊరంతా తిరిగి కర్రలు, చీరలు, కొబ్బరి కమ్మలు, అరటి చెట్లు, రంగు కాగితాలు, పిన్నీసులు, మేకులు, తాడులు, అవి ఇవి అని అన్నీ ఒక్కొక్కరింటి నుంచి తెచ్చి మాకు తోచిన స్థాయిలో చిన్న మండపం కట్టుకొని మా చేతులతో మేమే చేసిన చిన్న మట్టి విగ్రహాన్ని పెట్టుకునేవాళ్ళం. ఉన్న 3 రోజులు దీపం వెలుగులో ధూపం పొగతో మాకు తోచిన మాటలనే పాటలుగా పాడి భజన చేసేవాళ్ళం. ఏదో మాకు తోచిన ప్రసాదాన్ని నలుగురికి పంచిపెట్టేవాళ్ళం. అంతటితో సరా, రోడ్ల మీద మాకంటే పొడుగ్గా ఉండే కర్రలు అడ్డంగా పెట్టి ఆపితే ఎవడేమంటాడా అని భయంతోనే సైకిళ్ళు, బైకులు ఆపి 5 10 అడిగేవాళ్ళము. అడిగిన దానికి రూపాయి ఎక్కువ ఇచ్చినా ఆనందంతో గెంతులేసేవాళ్ళము. అలా కష్టపడి రోడ్డు మీద దండిన 5 10 నీకిష్టమైన పళ్ళు, కాయలు, ఉండ్రాలు, కుడుములు చేసి నీకు నైవేద్యంగా పెట్టేవాళ్ళం. నువ్వు వెళ్ళిపోతున్నావు అనగానే బాధతో నిన్నెవ్వరినీ ముట్టుకోనివ్వకుండా మేమే మా తల మీదే మోసుకుంటూ పాటలు పాడుకుంటూ తీసుకెళ్లేవాళ్ళం. అమ్మా నాన్న ఏమంటారా అన్న భయం లోపల ఉన్నా చెరువులోకి దిగి మరీ నిన్ను నిమజ్జనం చేసేవాళ్ళం. లాంటిది ఇప్పుడేమిట్రా అంటే మనిషికి 5,000 10,000 ఇమ్మంటున్నారు. ఎందుకురా అంటే డెకరేషన్కి, డీజేకి, లైటింగ్లకి, ఫ్లెక్సీలకి ఇలా అడ్డమైన సాకులు చెప్తున్నారు. ఇవన్నీ వేస్ట్ ఖర్చులే. ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, నీసం విగ్రహానికైనా ఇద్దాం కదా అని విగ్రహం ఎంత అనుకుంటున్నారా అని అడిగితే ఒకడేమో 10 అడుగులు అంటాడు, ఒకడేమో 12 అడుగులు అంటాడు. చేతిలో రూపాయి లేకపోయినా ప్రతివాడికి రతన్ టాటా రేంజ్లో సెటప్లు గెటప్లు కావాలి. నాకు నెలకు వచ్చేదే 10,000 12,000. అది చాలక ఏదో ఇలా ముఖానికి ముసుగేసుకొని వీడియోలు చేసుకుంటున్నా. నాలాంటి అల్పజీవులకు బయట తిరిగేదేలే. నలుగురిలో కలిసి నీ పూజ చేసుకోవడానికి కూడా లేకుండా పోతుంది స్వామి. చిన్నప్పుడు చిల్లి గవ్వలేకపోయినా చిరు రేంజ్లో స్టెప్పులేసి మరీ ఊరేగింపు చేశాను నీకు. ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి, నీ నిమజ్జనంలో స్టెప్పులు ఎలా వెయ్యాలి, ఇవన్నీ గుర్తుకొచ్చి కడుపు మంటతో ప్రేమగా పిలిస్తే దూషించాను అంటావా? ఇదేనా స్వామి నువ్వు నన్ను అర్థం చేసుకుంది? సరే సరే, శాంతించు. ఎప్పుడూ లేనిది ఎంత ప్రేమగా తిట్టావు కదా. ఏమైందా అని చూడడానికి వచ్చాక కదా తెలిసింది నా పేరు చెప్పి ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నారని. అయినా ఈ పిచ్చి జనాలకి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. మనస్ఫూర్తిగా సిద్ధి బుద్ధి ఏకం చేసి మనసులో తలుచుకొని నమస్కరించుకున్నా చాలు, మీ వెంటే ఉండి నడిపిస్తా. విగ్రహాలు, పలహారాలు, ధూపాలు, దీపాలు, ఆఖరికి ఇవన్నీ వద్దని వదిలేసినా మీరు మాత్రం మారలేదు. ఇక ఎలా చెబితే అర్థమవుతుందిరా మీ అందరికీ? పూజ చేసి పుణ్యం ఎంత మూట కట్టుకుంటున్నారో తెలియదు కానీ తప్పులు చేసి పాపాన్ని అయితే బాగానే మూట కట్టుకుంటున్నారా మీరంతా. పంచభక్ష పర్వణాలు పెట్టి మాట పలకరింపుకు మాత్రం మూతి తిప్పుళ్ళు ఎందుకురా? నాకు అర్థం కాదు. పంచేంద్రియాలు ఏకం చేసి మనస్ఫూర్తిగా తలుచుకోండిరా చాలు. ఇవన్నీ ఎవరు అడిగారు మిమ్మల్ని? నలుగురు ముందు తడబడుతూ తప్పులు చదివే వ్రత కథల కంటే తలుచుకొని నమస్కరించుకున్న కళే చాలరా నాకు మనసుకు.
ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో ఈ పిచ్చి జనం. స్వామి స్వామి ఆగండి స్వామి, వెళ్ళిపోకండి. అయ్యో, చూశారు కదా ఫ్రెండ్స్, మన భక్తి పూజలు చూస్తే వినాయకుడికే బాధ అనిపిస్తుంది. ఆడంబరాలు ఆర్భాటాలు చూపించుకోవడానికి కాదు పూజ అనేది. తనువుచే మనవుచే శ్రద్ధగా బుద్ధితో చేసేది పూజ అంటారు. తెలుసుకోకుండా తప్పులు చేసే కంటే తెలుసుకొని తరించడమే మేలు. ఎందుకంటే రేపటి తరాలకైనా దాని విలువేంటో అర్థమవుతుంది కాబట్టి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఒక చిన్న సాయం చేస్తారా ఫ్రెండ్స్? వాళ్ళు ఎలా చేసుకున్నారో వీళ్ళు ఎలా చేసుకున్నారో కాదు, మీరు మీ చిన్నప్పుడు ఎలా వినాయక చవితి చేసుకున్నారో అలానే చేసుకోండి. ఇప్పుడు కూడా నిజమైన పండగ ఎలా ఉంటుందో చూస్తారు.